ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీమ్ కు వరల్డ్ కప్ అందించడమే తన లక్ష్యమని కొంగిడి త్రిష అన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని అన్నారు. అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఇక వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లో 100% ప్రదర్శన చేయడానికి తాను ప్రయత్నం చేశానని త్రిష ఏబిఎన్ కు చెప్పారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఏ ఫ్రాంచైజీకి ఆడడానికైనా సిద్ధంగా ఉన్నానంటున్న త్రిషతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఇండియాలో క్రికెట్ ఒక మతం. ప్రస్తుతం త్రిష ఎవరి పేరు విన్నా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం త్రిష గురించే మాట్లాడుతున్నారు. ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో మన తెలంగాణ అమ్మాయి, తెలుగు అమ్మాయి త్రిష కీ రోల్ ప్లే చేసి ప్రస్తుతం మనతో పాటు త్రిష ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మీకు ఏబిఎన్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి అసలు ఈ మొత్తంగా ఈ ఓవరాల్ ఈ టోర్నమెంట్ గురించి? చాలా హ్యాపీగా ఉంది. 2 వరల్డ్ కప్స్ గెలవటం, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, అండ్ ఆ టైంలో నాన్న అక్కడ ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజానికి ఉమెన్స్ అంటే అమ్మాయిలు చాలా తక్కువ. మిగతా రాష్ట్ర తర్వాత మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఒకళ్ళిద్దరు వెళ్ళినప్పటికీ కూడా ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎలా దీని వెనకాల ఎంత మీ కృషి ఉంది? దీని వెనకాల లైక్ ఐ సెడ్, నా పేరెంట్స్ ఫస్ట్ నుంచి నాకు ఇచ్చిన కోచింగ్ వల్ల నాకు చాలా చిన్నప్పుడు స్టార్ట్ చేశాను నేను ఆడటం. 2.5 years 3 years ఉన్నప్పుడు మేబీ దానివల్ల నేను ఇప్పుడు ఈ లెవెల్లో ఆడుతున్నాను. అంటే 8 years ఉన్నప్పుడే అండర్ 16 అన్నట్లు మీరు మీ ఫాదర్ ఎలా సాధ్యం? అంటే 8 years అంటే దాదాపు 16 అంటే 14 years 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆడుతుంటారు. ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగారు వాళ్ళతో? గేమ్ ఎట్లా మీరు ఓన్ చేసుకోగలిగినారు? అదే నేను చెప్పినట్టు నేను చాలా చిన్నప్పుడు స్టార్ట్ చేయడం నాకు చాలా యూజ్ అయింది. బికాజ్ నేను 8 yearsకి అక్కడ స్టేట్ ఆడటమే కాకుండా నేను సౌజన్ హై స్కోరర్ ఉండే. సో అది నా పేరెంట్స్ వల్ల సాధ్యమైంది. ఎస్పెషల్ అంటే ఇప్పుడు జరిగిన టోర్నమెంట్ వరల్డ్ కప్లో చూస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే నిజానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటేనే చాలా పెద్ద అచీవ్మెంట్. అలాంటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మీరు గెలుచుకున్నారు. బహుశా 2003లో టెండూల్కర్, తర్వాత యువరాజ్ సింగ్ అట్లా. అంటే ఆ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్కి నాకు ఇంకా మాటలు లేవండి. బికాజ్ ఏదన్నా కానీ నేను నా బెస్ట్ ఇద్దామనే వెళ్ళాను, అది ఇచ్చాను, అండ్ ఫైనల్గా రిజల్ట్ ఇట్లా వచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్లో ఫస్ట్ సెంచరీ మీరు వరల్డ్ అంటే అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్లో చూసుకుంటే ఫస్ట్ సెంచరీ, అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో. ఎలా ఫీల్ అయ్యారు? ఆ టైంలో ఏమనిపించింది? అంటే గేమ్ ఆడేటప్పుడు అంటే సెంచరీ కొడదామని వెళ్ళారా, లేకపోతే ఈ మ్యాచ్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఈ రోజు అని అనుకున్నారా? ఎవ్రీడే నా రోల్ నేను చేస్తానికి వెళ్తాను, నా బెస్ట్ నేను ఇస్తానికి వెళ్తాను. అండ్ నేను బ్యాటింగ్ చేసేటప్పుడు నేను రన్స్ చూడను, కౌంట్ చేసుకోను. సో నేను ఎంత మీద ఉన్నానో నాకు తెలీదు. ఎప్పుడైతే నేను ఫైనల్ ఆ రన్ తీసి నా టీమ్మేట్స్ ఎప్పుడు చియర్ చేసా, లైక్ ఓకే 100 అయింది, నాకు అప్పుడు తెలిసింది. నాకు చాలా హ్యాపీ ఉండే ఆ టైంలో మాటలు. ఇండియన్ వికెట్స్కి కంపేర్ టు అదర్ కంట్రీస్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, లేకపోతే సౌత్ ఆఫ్రికా కొంచెం ఫాస్ట్ వికెట్ ఉంటుంది, గ్రాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు మలేషియా లాంటి కంట్రీలో ఎట్లా అంటే ఇండియాకి దగ్గరగా అనిపిస్తుంది వికెట్? మలేషియాలో చాలా కొంచెం బెట్ వికెట్స్ దొరుకుతాయండి, ఎందుకంటే ఎవ్రీడే వర్షం పడుతుంది సాయంత్రం. సో మేము టీమ్గా ఒక 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము. సో మా కోచెస్ మాకు ఫస్ట్ నుంచే వికెట్ ఎట్లా ఉంటుంది, వెదర్ ఎట్లా ఉండబోతుంది, అట్లాంటి వెదర్లో అట్లాంటి వికెట్స్ ప్రిపేర్ చేయించి మమ్మల్ని ప్రాక్టీస్ చేయించారు. అది మాకు అక్కడ చాలా యూజ్ అయిందండి. అంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు సహజంగా న్యాచురల్గా ఒక ప్లేయర్తో కోఆర్డినేషన్ బాగుంటుంది. ఓపెనింగ్ వస్తే టెండూల్కర్, గంగూలీ, తర్వాత సెహ్వాగ్, టెండూల్కర్, ఇట్లా గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, ఇట్లా మీకు ఎట్లా మన ఇప్పుడున్న టీంలో ఎవరితో మీకు కోఆర్డినేషన్ కావచ్చు, బ్యాటింగ్ పరంగా ఎట్లా ఎవరితో ఈజీగా అనిపిస్తుంది? అందరితో అండి. బికాజ్ నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 1 year నుంచి మేము అందరం కలిసి ఆడుతున్నాం, ఒక ఫ్యామిలీ లాగా అయ్యాము లిటరలీ. సో ఒక పర్సన్ కూడా మాలో ఎవరు లేరు వీళ్ళతో కంఫర్టబుల్ లేము అని ఎవరు లేరు. లాస్ట్ రోజు అందరూ ఇచ్చాము, బికాజ్ లాస్ట్ డే అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ. సో ఒక 1 year నుంచి కలిసే ప్రాక్టీస్ చేస్తాం, చాలా ఒక బాండ్ని పెంచింది. అండ్ అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్ ఫిట్నెస్, ఏ స్పోర్ట్ అయినా కూడా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం యూరోప్ కంట్రీస్తో కావచ్చు, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ లాంటి కంట్రీస్తో ఆడుకుంటూ ఫిట్నెస్లో మనం చాలా పూర్ అంటే బిఫోర్ ఇంతకుముందు ఇప్పుడు కొంతవరకు చాలా మటుకు మనం కూడా ఫిట్నెస్ విషయంలో చాలా ఫార్వర్డ్కి వచ్చినాం. బట్ ఏం గమనించారు మీరు? అంటే ఇంగ్లాండ్తో కావచ్చు, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్తో ఆడినప్పుడు ఫిట్నెస్ విషయంలో ఎలాంటి డిఫరెన్సెస్ అనిపించింది? మీరు చూస్తే ఇండియా అన్నిట్లో బెస్ట్ ఉంది. ఫిట్నెస్
లో కోడ్ ఇట్స్ నథింగ్ లైక్ దట్, ఇట్స్ జస్ట్ ద బాడీస్ లైక్ మన ఇండియన్ బాడీస్ వేరు ఉంటుంది, అక్కడ వేరు ఉంటుంది. ఇట్స్ జస్ట్ ద పర్సనాలిటీ. బట్ ఇఫ్ యూ సీ ద గేమ్, ద ఎనర్జీ, ద డామినెన్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ మా వరల్డ్ కప్లోనే మీరు చూసారు. స్పిన్ అంటే ఇండియాకి ఇండియా పుట్టినీళ్ళు లైక్ శ్రీలంక, ఇండియా ఇట్లా స్పిన్నర్స్ ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర నుంచి చాలా పెద్ద స్పిన్ బౌలింగ్, మీరు లెగ్ స్పిన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏ కంట్రీ పైన మీరు చాలా ఈజీగా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టగలిగినారు, ఏ బ్యాట్స్మెన్స్కి వరల్డ్ అంటే టాప్ ప్లేయర్స్? ఎప్పుడు ఏ కంట్రీ మీద వేసినా నేను నా ప్లాన్కి వేస్తాను. సో ఈవెన్ ఫైనల్స్లో కూడా నేను అదే చేశాను, విచ్ ఐ గాట్ లైక్ 3 wickets. సో నెక్స్ట్ వరల్డ్ కప్ అంటే అండర్-19 వరల్డ్ కప్ అయింది. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ప్లాన్? సీనియర్ ఇండియా ఆడాలి, సీనియర్ ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలి, వరల్డ్ కప్ గెలిపించాలి. దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది. మిథాలీ రాజ్ కూడా మీ ఫేవరెట్ ప్లేయర్ అని చెప్తున్నారు. దాదాపు 24 years ఆమె ఇండియాకి ఆడినారు టెండూల్కర్లా. అట్లానే మీరు కూడా నెక్స్ట్ అంటే మిథాలీ రాజ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారా? ఆల్వేస్ అండి. ఆమె నాకనే కాదు, ఎవ్రీ అమ్మాయి ఇప్పుడు ఆడుతున్న అమ్మాయికి ఆమె ఒక ఐడియల్ ఇన్స్పిరేషన్. ఆమెని ఐడియల్ లాగా తీసుకొని వెళ్తాం మాకు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్లో లాస్ట్ టైం మేము బేసిక్ ప్రైస్ 10 lakhs కూడా ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు బేసిక్గా ప్రీమియర్ లీగ్లో విమెన్స్కి సంబంధించి. సో ఈసారి మీకు ఖచ్చితంగా మీరు హాట్ కేక్ ఇండియాలో ఉన్న ప్లేయర్స్లో నెక్స్ట్ అంటే ఐపీఎల్ ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు చూస్తాం ఇండియాలో. ఇండియానే కాదు, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ కూడా. అట్లానే విమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ఇప్పుడే కొంచెం ఎదుగుతున్న క్రమంలో నెక్స్ట్ అంటే ఏ ఫ్రాంచైజీకి ఆడితే మీరు మీ అంటే ఆడాలనుకుంటున్నారు? అట్లా ఏం లేదండి, ఎవరు తీసుకున్నా అది ఫైనల్గా ఆడాలి. సో ఏ టీంలోకి వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు. బట్ జస్ట్ దట్ లాస్ట్ టైం తీసుకోలేదని ఫీల్ కొంచెం అయ్యాం, కానీ ఎక్కడైతే ఏరియాస్ టు ఇంప్రూవ్ చేసుకోవాలో అది చేసుకొని ఇంకా స్ట్రాంగ్ వెళ్ళాలని ప్రిపేర్ అయ్యామంటే. ఓకే, నిజానికి మీ ఈ స్థాయికి రావడం కనుక మీ ఫాదర్ కృషి చాలా ఉందని చెప్పి నేను వింటున్నా. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మీ ఫాదర్ గురించి చెప్తూ వస్తారు. భద్రాచలం లాంటి అంటే దాదాపు హైదరాబాద్ నుంచి 300 kilometers దూరం, నేను అర్బన్లోనే ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ప్లేయర్స్ వస్తూ ఉంటారు, ఇండియా కావచ్చు, నేషనల్ స్థాయిలో. సో దీని వెనకాల ఎంత మీ ఫాదర్ దీని వెనక కృషి ఉంది మీ ఫాదర్? ఐ మీన్ మై పేరెంట్స్, అమ్మ నాన్న వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ముందు చెప్పినట్టు. అండ్ వాళ్ళు నన్ను కరెక్ట్ టైంలో నా క్రికెట్ స్టార్ట్ చేపించడం కానీ, నన్ను కరెక్ట్ టైంలో హైదరాబాద్ షిఫ్ట్ చేపించడం కానీ, అదంటే నాకు చాలా ఐ మీన్ నా గేమ్కి చాలా యూజ్ అయిందండి. అండ్ లైక్ ఐ సెడ్, వాళ్ళు లేకపోతే నేను కూడా ఉండేదాన్ని కాదు. ఐ ఆల్వేస్ వాట్ ఎవర్ ఐ డూ అది వాళ్ళ కోసం, అండ్ అన్ని క్రెడిట్స్ వాళ్ళకి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.